హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆదివారం స్పెషల్ చికెన్ ఐటమ్ ప్రాన్స్ బిర్యానీ తయారు చేస్తున్నాం. చికెను, ప్రాన్స్, గరం మసాలా సామాన్లు, తర్వాత మసాలా సామాన్లు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, బియ్యం, మసాలా ప్యాకెట్లు, ప్రాన్స్ అన్నీ తీసుకుని అక్కడ రెడీగా పెట్టుకున్నాం. ఉల్లిపాయలు కట్ చేయడానికి రెడీగా ఉన్నాం. మసాలా ప్యాకెట్లు కూడా అక్కడ పెట్టుకున్నాం. ఇది మసాలా నూరుకోవాలి. ఇప్పుడు నూరిన తర్వాత రెడీ పెట్టుకుంటాం. పెట్టిన తర్వాత ప్రస్తుతానికి ఉల్లిపాయలు కట్ చేస్తాం. అది మసాలాకి ఎల్లుల్లిపాయలు, లాంగి మొగ్గలు అన్నీ వేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు అల్లం కట్ చేసి అందులో వేసుకుంటాం. ఓకే, అల్లం వేసిన తర్వాత అంటే ఇది ఒక కామెడీ, సండే స్పెషల్ కదా, దాని గురించి సరదాగా అలా అల్లం ముక్కలు కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసేసి దాన్ని మసాలా నూరినాకి తీసుకుంటాం. ఓకే, తీసుకుంటాం. ఇప్పుడు క్యారెట్ కట్ చేసుకుని క్యారెట్ ముక్కలు కూడా కటింగ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, క్యారెట్ ముక్కలన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఉల్లిపాయలు తీసుకుని ఉల్లిపాయలు కూడా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకుని మళ్ళీ ఐటమ్స్ అన్నీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అన్నీ రెడీలో పెట్టుకున్నాము. మేము పెట్టుకుని కూర్చుని తామాగా కట్ చేస్తున్నాను. ఓకే, ఉల్లిపాయలు ఒలుచుకొని కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మంచి కామెడీగా ఉంటుంది వీడియో, మంచి ఫన్నీగా చూస్తారని కోరుకుంటున్నాను. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఉల్లిపాయలు కోస్తున్నాం, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎంతగానో సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత కష్టపడుతున్నాం వీడియో కోసం. ఉల్లిపాయలన్నీ కోస్తున్నా, చెక్కుతున్నా. ఓకే, ఉల్లిపాయలు కడుక్కొని దాన్ని ఇప్పుడు కట్ చేస్తాం. ముక్కల కింద కట్ చేసిన తర్వాత అన్నీ ముక్కలు కట్ చేసిన తర్వాత కరెక్ట్గా అన్నీ ఫస్ట్ బిర్యానీ ముక్కలు కోయాలి. బిర్యానీలో కోసిన తర్వాత అవి పక్కన పెట్టుకుని, ఓకే ఫ్రెండ్స్, బిర్యానీలో కోసిన తర్వాత అన్నీ పక్కన పెట్టుకుని మళ్ళీ ఇప్పుడు చికెన్ కర్రీలో కోసుకోవాలి ముక్కలు. చికెన్ కర్రీలో కూడా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. బిర్యానీలోకి పెద్ద ముక్కలు కోస్తాం, చికెన్లోకి చిన్న చిన్నవి కోసాం అనమాట. అంటే ఈరోజు సండే కదా అని నేను ట్రై చేశాను. చూద్దాం ఎలా వస్తుందో వీడియో మీ అందరికీ నచ్చుతుందని కోరుతున్నాను. ఉల్లిపాయలన్నీ తగ్గోసుకున్నాం. ఉల్లిపాయలన్నీ కోసుకుని అన్నీ రెడీలో పెట్టుకుని చూస్తున్నాం. వీడియో బాగా వస్తుందని, బాగా అలరిస్తారని కోరుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మరి మనం అంతా రెడీ చేసుకుని వంటగదిలోకి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వంట కార్యక్రమం చేస్తున్నాం. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. ఇది కమలాసన్ చికెన్. చూడండి, ముందుగా కొద్ది ఉల్లిపాయలు తీసుకుని ఇందులో రెండు ఉల్లిపాయ చికెన్ కర్రీ బిర్యానీ ఐటమ్స్ ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి.
కలుపుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ ఇక్కడ పెట్టుకున్నాం, రైస్కి బియ్యం ఇక్కడ పెట్టుకున్నాం. ఓకే, గరం మసాలా సామాన్ ఇక్కడ పెట్టుకున్నాం. ఇది వచ్చి పాన్స్, మసాలాలు ఉడుకుని పెట్టుకున్నాం. ఓకే, ఇది నూనె, కారం, సాల్ట్. ఓకే, అన్నీ రెడీగా పెట్టుకోండి. ముందు ఉల్లిపాయలు వేసుకోవాలి. Why? It's chicken. It's biryani. Okay? Let's do. చూస్తూనే ఉండండి, మళ్ళీ 5 minutesలో వచ్చేస్తా. బియ్యం బిర్యానీలో. ఓకే, చికెన్ వేసాం, ఉల్లిలో వాటర్ వేసాం. ఆయిల్ తీసుకుని కొద్దిగా రైస్లో వేసుకుని కలిపి హాయ్ పాన్స్. బాగా కలిపింది. ఉల్లిపాయ ఇప్పుడు మనం ఇంకా కలిపి ఏంటని చూస్తున్నారా? మసాలా. మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ కలిపి ఇప్పుడు 2 minutes వచ్చేస్తాం. హాయ్, ఎందుకు అమ్ముతారా? బిర్యానీలోకి వాటర్ రాకు ఏమి సార్?
నీళ్ళు వేసాం. నీళ్ళు వేసిన తర్వాత ఇందులో ఇప్పుడు చికెన్ వేస్తుంది. చికెన్ వేసుకుని గరిట తీసుకుని మసాలా కారం just 2 minutes I am waiting. That's already. Hi. ఉప్పు తగినంత. ఓకే చూద్దాం. Come. వాటర్ వేసుకో. బాగా కలుపుకుని కొంచెం 5 నిమిషాలు అందులో ఉంచాలి. జస్ట్ టు ఇట్. ఇది బాగా మరుగుతుంది. చికెన్ కూడా దగ్గర పడిపోతుంది. దాని కొంచెం పెద్ద మూత పెట్టుకొని దాని మీద మూత పెట్టేసుకున్నాం. ఇది పక్కన ఇప్పుడు రైస్ బియ్యం ఉంది కదా, బియ్యం బిర్యానీ పెట్టాలి. చికెన్ కర్రీ మూత పెట్టేసాం, బిర్యానీ మూత పెట్టేసాం. ఇప్పుడు ఉడుకుతుంది. ఉడికిన తర్వాత కింద దింపి మీకు చూస్తాను. బిర్యానీ రెడీ. చికెన్ కర్రీ కూడా అవుతుంది. ఓకే నెక్స్ట్ ప్లీజ్ ఇప్పుడు ఈ రెండు కింద దింపి టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇది బిర్యానీ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత మనం ప్లేట్లో పెట్టుకుంటున్నాం. ప్లేట్లో పెట్టుకుని కర్రీ కూడా వేసుకుంటున్నాం. వేసుకొని కర్రీ చూసారా, కర్రీ వేసుకుని అలా వెయిట్ చేస్తున్నాం.
ఇప్పుడు చూస్తున్నాం లంకాయ చూసి మళ్ళీ కర్రీ వేసుకొని ఓకే దాంట్లో వేడి బిర్యానీలో నిమ్మకాయ పిండుకుని ఇప్పుడు దాన్ని టేస్ట్ చేయబోతున్నాం రొయ్యి తిన్నాం బాగుంది సూపర్ బాగా వచ్చింది పిల్ల అటు ఇటు తిరుగుతుంది మొక్కలు ఆడతాడమని సూపర్ ఉంది వీడియో టేస్ట్ కూడా సూపర్ ఉంది వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను